టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని వసూళ్ల దందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఎన్నికల ముందు కూటమి పాలన మొదలైనప్పటి నుంచి ఆయన చేసిన వసూళ్లను, దందాలను టీడీపీ ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాస్ సాక్ష్యాలతో సహా బయటపెడుతుండడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి లోకేష్కి అత్యంత సన్నిహితుణ్ణని మార్కెట్లో చెప్పుకునే కేసినేని చిన్ని చీకటి కోణాలపై రాజకీయాలకు అతీతంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. టీడీపీ ఎంపీ కేసినేని నాని, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసుల మధ్య చిచ్చు మరింత రాజుకుంది. కొలికపూడి శ్రీనివాస్ బహిరంగంగానే కేసినేని చిన్ని దందాలన్నింటినీ ఆధారాలతో సహా బయట పెడుతుండడంతో టీడీపీ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసమని తన దగ్గర ఎంపీ కేసినేని చిన్ని 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని బ్యాంకు లావాదేవీలను బయటపెట్టారు. ఈ ఆధారాలపై ఎంపీ చిన్ని ఇప్పటికీ నోరు మెదపలేదు. ఇంకోవైపు ఈ వివాదం ముదిరిపోవడంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు ఉలిక్కిపడ్డారు. దీనిపై ఎవరూ మాట్లాడొద్దంటూ కేసినేని చిన్ని కొలికపూడి శ్రీనివాస్ను ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్రతో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయించారు. శనివారం విజయవాడ R&B అతిథి గృహంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధ్యక్షులతో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎంపీ కేసినేని చిన్ని హాజరైనా కొలికపూడి శ్రీనివాస్ మాత్రం హాజరు కాలేదు. టీడీపీ అధిష్టానం దగ్గరే కేసినేని చిన్ని సంగతి తేల్చుకోవాలని కొలికపూడి డిసైడ్ అయ్యారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఈ వివాదం పార్టీ అధిష్టానం, సీఎం చంద్రబాబు చూసుకుంటారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించి సమావేశాన్ని ముగించేశారు. ఇక సమావేశం అనంతరం కేసినేని చిన్ని మీడియాకు ముఖం చాటేశారు. కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఏ ఒక్క ఆరోపణకు చిన్ని ఇప్పటి వరకు ఆయన దగ్గర నుంచి స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఎంపీ కేసినేని చిన్ని పార్టీ పదవులను కూడా డబ్బులకు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. దానికి ఎంపీ చిన్ని దగ్గర సమాధానం చెప్పలేదు. ఎంపీ కేసినేని చిన్ని గంజాయి ముఠాలను తయారు చేసి తన మనుషుల ద్వారా గంజాయి అమ్మిస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. దీనికి కూడా ఎంపీ చిన్ని సమాధానం చెప్పలేదు. ఎంపీ కేసినేని చిన్ని పేకాట ఆడించి రోజు డబ్బులు సంపాదిస్తున్నారని కూడా కొలికపూడి ఆరోపించారు. దీనిపైన కూడా ఎంపీ చిన్ని నోరు మెదపలేదు. ఇలా అనేక ఆరోపణల్ని ఎమ్మెల్యే కొలికపూడి చేసినా ఎంపీ చిన్ని స్పందించడం లేదు. కొలికపూడి మాత్రం వెనక్కు తగ్గనని ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు చిన్ని భాగోతం మొత్తం బయట పెడతానని ప్రకటించారు. కేసినేని చిన్ని ఇప్పటికే 150 కోట్ల రూపాయలు వసూలు చేసి చాలా మందిని మోసం చేశారని కొలికపూడి ఆరోపిస్తున్నారు. వచ్చే నెల అంటే అక్టోబర్ 2న ఎంపీ కేసినేని చిన్ని బాధితులంతా హైదరాబాద్లో సమావేశం కానున్నారని, ఆ సమావేశానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా హాజరు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఏపీ రాజకీయాల్లో మరింత సంచలనంగా మారింది. మంత్రి లోకేష్ అనుచరునిగా ఆయన ఆశీస్సులు ఎంపీ కేసినేని చిన్నికి పుష్కలంగా ఉన్నాయని, కాబట్టి తమ నేతకు ఏమీ కాదని ఎంపీ మనుషులు మరోవైపు మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న అవినీతి పురాణ ఆరోపణలు, ప్రత్యారోపణలు కూటమి దిగజారుడు రాజకీయాలను తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.